అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని, బాగుండాలని కోరుకుంటున్నాను. ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ చాలా లేట్ అయిపోయింది కదా పెట్టడం అయితే. ఈరోజైతే ఇంకా మా అబ్బాయి హాస్టల్కి వెళ్తున్నాడనమాట. మా అబ్బాయిది 10th క్లాస్ అయిపోయింది కదండి. ఇంకా ఇంటర్కి అయితే మేము విజయవాడలో చేర్పిస్తున్నాము. అందుకని చెప్పేసి ఇంకా సామాన్లన్నీ అయితే సర్ది పెట్టుకున్నాము. ముందే వెళ్ళాల్సింది 9వ తేదీ వాళ్ళకి ఉండింది, కానీ కుదరలేదనమాట. మా మామయ్య చనిపోయాడు కదా, ఇంకా అంటూ ఉంటుంది, అవన్నీ కుదరలేదనమాట. అంతా అయిపోయిన తర్వాత వెళ్దాం అనుకున్నాము, కానీ వెళ్ళాలనుకునే లోపే మళ్ళీ మా అబ్బాయికి అయితే జ్వరం వచ్చింది, హెల్త్ బాగాలేదు. అందుకని చెప్పేసి ఇంకా లేట్ అయిపోయింది. 3 రోజులు లేట్ అయిపోయింది. పోయిన ఏ రోజు బేస్తవారం అయితే వెళ్ళామన్నమాట. ఇక హాస్టల్కి వెళ్ళాలంటే ఒక సంసారానికి తీసుకెళ్ళినంత సామాన్లు అయితే తీసుకెళ్ళాలి. పరుపు, అలాగే బకెట్, ట్రంక్ పెట్టె, సూట్ కేసు, బ్యాగులు అన్నీ తీసుకెళ్ళామన్నమాట. మీకు చూపించాను కదా, ఫస్ట్ ఒక పెట్టె చూపించాను. అది ఎప్పుడు పెట్టె అంటే నేను హాస్టల్లో చదువుకున్నప్పుడు పెట్టానమాట. మా అమ్మ దాన్ని చాలా భద్రంగా దాచిపెట్టింది. ఇక దాన్ని ఇప్పుడు మళ్ళీ నా కొడుక్కి ఇచ్చానమాట. ఊరికాంచి తెప్పించి ఇచ్చాను. దానికి మళ్ళీ పెయింట్ వేయించాము బాగా నీట్గా. బాగుంది పెట్టె అయితే, అసలు ఎక్కడ కానీ డ్యామేజ్ లేదు. చాలా గట్టిదనమాట. అప్పట్లో అంత బాగా స్ట్రాంగ్గా ఉండేటివి. ఇప్పుడు డబ్బులు పెట్టినా కానీ అంత మందం అయితే రావడం లేదు ట్రంక్ పెట్టెలు. ఇంకా అందుకని చెప్పేసి మళ్ళీ ఎందుకులే కొనడం ఉంది కదా అని చెప్పేసి ఊరి దగ్గర నుంచి తెప్పించి దానికి పెయింట్ వేసి పంపించామన్నమాట. నాకు మళ్ళీ నేను చదువుకున్న హాస్టల్ అంతా గుర్తొచ్చింది ఆ పెట్టెను చూసేసరికి. ఇంకా ట్రంక్ పెట్టె తీసుకెళ్ళాలండి. ఏదన్నా డబ్బులు కానీ ఏమన్నా పెట్టుకోవడానికి ఉంటుంది. లేకుంటే హాస్టల్లో దొంగతనాలు ఎక్కువగా జరుగుతుంటాయి. డబ్బులు, బుక్స్ అన్నీ పోతుంటాయి అన్నమాట. కాబట్టి జాగ్రత్తగా ఉండడానికి అని చెప్పేసి ట్రంక్ పెట్టె అయితే పంపిస్తున్నాము. ఇంకా అన్నీ తీసుకొచ్చామన్నమాట. ఇంటి దగ్గర అన్నీ కొన్నాం. పరుపు, బకెట్, అన్నీ బుక్స్ కొన్ని అన్నీ తీసుకెళ్తున్నాము. ఇంకా ఉదయాన్నే 5:30కి అంతా బయలుదేరామన్నమాట. ఇంకా ఇదైతే గిద్దలూరు నల్లమల్ల ఫారెస్ట్ అనమాట. ఇంకా ఉదయాన్నే చల్లగా ఉంది వాతావరణము. ఇంకా వెళ్తున్నాము. ఇక్కడ మధ్యలో ఆపేసి నరసింహస్వామి టెంపుల్ ఉంది, అక్కడ వెళ్ళేసి ఇంకా లోపలికి వెళ్ళలేదన్నమాట. మేము వెళ్ళకూడదు, టెంకాయ ఏం కొట్టకూడదు అనమాట. మాకు అంట అయిపోయి నెల కూడా కాలేదు కాబట్టి ఇంకా గుడికి వెళ్ళే పరిస్థితి లేదు. ఊరిక బయట నుంచే మొక్కేసుకొని వెళ్ళామన్నమాట. ఇక్కడైతే చాలా కోతులు ఉంటాయండి. ఇక్కడ కారు ఆపామంటే కారు చుట్టూ కోతులే ఉంటాయన్నమాట. ఏమన్నా పెడతారేమో అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉంటాయి. చాలామంది కూడా ఇక్కడికి వెళ్ళే దారిలో అరటిపళ్ళు కానీ ఏమన్నా ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చి వేస్తూ వెళ్ళిపోతూ ఉంటారనమాట. మనము కార్లు కానీ డోర్లు తెరిచి పెడితే లోపలికి కూడా వచ్చేస్తాయి, కానీ జాగ్రత్తగా ఉండాలి. అన్ని డోర్లు వేసేసుకొని జాగ్రత్తగా ఉండాలన్నమాట. కారు చుట్టూ ఇంకా కోతులే ఉంటాయి. ఆపినామంటే ఇంకా దాన్ని దగ్గరికి వస్తాయి అన్నమాట. ఇవి ఆహారం కోసం అక్కడే తిరుగుతూ ఉంటాయి. చాలామంది కూడా అరటిపళ్ళు ఇలా వేస్తూ ఉంటారు. ఇక మా జర్నీ అయితే ఇలా సాగుతూ ఉందండి. కానీ చాలా బాధేసిందండి. మా అబ్బాయి హాస్టల్కి వెళ్తుంటే అసలు చాలా ఏడుపు వచ్చిందనమాట. ఎందుకంటే చిన్నప్పటి నుంచి కూడా నా దగ్గరే ఉన్నాడు వాడు. ఇంకా ఇప్పుడు సడన్గా వెళ్ళిపోతుంటే అన్నీ గుర్తొస్తున్నాయి. కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి అన్నమాట. వాడు వెళ్ళిపోతుంటే ఏదో ఇంకా బాధ అనమాట, చెప్పలేను. ఇప్పుడు మీతో మాట్లాడుతుంటే కూడా నాకు ఏడుపు వస్తుందండి తలుచుకుంటుంటే. హాస్టల్ జీవితం అంటే చాలా కష్టంగా ఉంటుందన్నమాట. ఎందుకంటే నేను కూడా అనుభవించానన్నమాట. హాస్టల్లో నేను దాదాపు అంటే 6th నుంచి ఇంటర్ వరకు కూడా నేను హాస్టల్లోనే ఉన్నాను. ఇప్పుడన్నా పిల్లలకి మనము ప్రైవేట్ హాస్టళ్ళలో చదివిస్తున్నామండి. డబ్బు ఖర్చు పెట్టి లక్షలు ఖర్చు పెడుతున్నారనమాట చదువుల కోసం. వాళ్ళ భవిష్యత్తు బాగుండాలి అని చెప్పేసి. ఎంత చదువు బాగున్నా కానీ హాస్టల్లో అయితే ఫుడ్డు కానీ అలాగే రూమ్స్ కానీ కొన్ని అలాగే ఉంటాయి. అన్నిటికీ సర్దుకుపోయి పిల్లలు మంచిగా చదువుకుంటేనే తల్లిదండ్రులు కూడా సంతోషపడతారనమాట. మేము చదివే రోజుల్లో అయితే అసలు చాలా ఘోరంగా ఉండేవండి. హాస్టల్ ఫుడ్ కానీ ఏది ఫెసిలిటీస్ సరిగా ఉండేవి కాదనమాట. ఇంకా చదువు కోసం అని చెప్పేసి అలాగే పల్లెటూళ్ళ నుంచి బస్సులు ఉండేవి కాదు అప్ అండ్ డౌన్ చేయడానికి కూడా. అందుకని చెప్పేసి హాస్టల్లోనే ఫుడ్ బాగున్నా బాగాలేకపోయినా అలాగే సర్దుకొని పోయి చదువుకునే వాళ్ళము.
ఇక మా బాబు వెళ్ళిపోతుంటే మాత్రం మాకు చాలా బాధేసింది. మా ఆయన కూడా చాలా బాధపడినాడనమాట. వాడు ఉంటే అది ఇది ఏదో ఒక పని మనకు పలుకుతుంటారు పిల్లలు. 10th క్లాస్ అయిపోయిన తర్వాత 2 నెలల దాకా సెలవులొచ్చాయి. 2 నెలల నుంచి కూడా బాగా ఇంట్లో ఉండి అన్నీ ఉండేవాడు. ఇప్పుడు సడన్‌గా హాస్టల్‌లో చేర్పిస్తుంటే చాలా బాధేసింది మాకైతే మాత్రం అసలు. ఇంకా మధ్యలో అయితే ఆపి ఉదయం టీ తాగామన్నమాట. అలాగే టిఫిన్ కూడా చేసేసి బయలుదేరాము. ఉదయం 5:30కి మేము బయలుదేరామండి నంద్యాల నుంచి. 5:30కి బయలుదేరితే విజయవాడ వెళ్ళేసరికి 1 అయిపోయిందనమాట. ముందు రోజు బుధవారం వెళ్దాం అనుకున్నాము. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి ప్రమాణ స్వీకారం ఉండింది. ఇంకా ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుందని చెప్పేసి ఆ రోజైతే వెళ్ళలేదు. మరుసటి రోజు బేస్తవారం వెళ్ళాము. బేస్తవారం కూడా విజయవాడలో చాలా ట్రాఫిక్ ఉండింది. దాదాపు అంటే మేము గంట సేపు దాకా విజయవాడలోనే ట్రాఫిక్లో ఉన్నాము. ఇంకా ఉదయం టిఫిన్ అయితే ఇడ్లీ వడ తినేసి దోశ అవన్నీ తినేసి అయితే బయలుదేరామన్నమాట. గిద్దలూరులో ఆపి గిద్దలూరులో టిఫిన్ చేసాం మేము. ఇంకా ఎక్కడ ఆగలేదు. ఇంకా డైరెక్ట్గా విజయవాడకు వెళ్ళిపోయామన్నమాట. ఇంకా విజయవాడకు వెళ్ళిన తర్వాత ట్రాఫిక్లోనే 1 అవర్ దాకా పట్టింది. ఇంకా కొద్దిసేపు అలాగే సాగిపోయింది జర్నీ అయితే. ఇంకా ట్రాఫిక్ అంతా క్లియర్ అయిపోయింది. ఇంకా బయలుదేరామన్నమాట. హాస్టల్ రూట్కి వెళ్తున్నాము. హాస్టల్కి ఇంకా కార్లో కూడా చాలా బాధ అనిపించింది అనమాట. అసలు మావాడైతే ఎందుకు ఏడుస్తావు మీ ఏడ్చొద్దు ఏం కాదులే అంటున్నాడు. కానీ మనకైతే ఉంటుంది కదండి, పిల్లలు తల్లిదండ్రులను వదిలి అలా దూరంగా వెళ్ళిపోతుంటే చాలా బాధ అనిపిస్తుంది. ఇదైతే విజయవాడలో ప్రకాశం బ్యారేజ్ అనమాట. వాటర్ అయితే అంతగా ఏమీ లేవు, ఇంకా వాటర్ వదిలినట్లేరు. ఇక హాస్టల్కి వెళ్తుంటే ఇంకా ముందు రోజు నుంచి కూడా చాలా డల్ అయిపోయాను నేను అన్నీ సర్దుతూ ఉంటే. ఇంకా ఆడపిల్లలు వెళ్తుంటే ఇంకా బాధ అనిపిస్తుంది. మగపిల్లలు ఏమంటే కంట్రోల్ చేసుకుంటారు, బయట పడరనమాట. ఆడపిల్లలు అలా కాదు, ఏడ్చేస్తారనమాట. హాస్టల్కి వెళ్తున్నా కానీ వాళ్ళకి చాలా బాధ ఉంటుంది తల్లిదండ్రిని వదిలేసి వెళ్ళిపోతుంటే. మగపిల్లలు కాబట్టి వాళ్ళు ఎమోషన్స్ లోపల దాచుకుంటూ ఉంటారు. హాస్టల్లో కూడా పిల్లలు చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఎక్కువ దొంగతనాలు జరుగుతూ ఉంటాయంట. మనం ఏమన్నా ప్యాకెట్ మనీ ఇస్తూ ఉంటాం కదా, భద్రంగా దాచిపెట్టుకోవాలి, లేకుంటే దొంగతనం చేసేస్తారంట అని పిల్లలు కూడా చెప్పారనమాట. మేము ముందు వీళ్ళ ఫ్రెండ్స్ అంతా ముందే వెళ్ళిపోయారు, వాళ్ళందరూ కలిశారనమాట హాస్టల్కి వెళ్ళినప్పుడు. ఇంకా హాస్టల్ అయితే వచ్చేసింది. లోపలికి వెళ్ళిపోయాము. వెళ్ళి ఇంకా అన్ని రూము అన్నీ రాపించుకొని అన్నీ సర్దేసి వచ్చామన్నమాట. ఇంకా అక్కడే భోజనాలు కూడా చేసాము. మా అబ్బాయి వాళ్ళ స్కూల్ ఫ్రెండ్సే దాదాపు ఒక 6-7 మంది దాకా ఉన్నారనమాట. వాళ్ళు ముందు వెళ్ళిపోయారు, క్లాసులు కూడా స్టార్ట్ అయ్యాయంట. ఇంకా వాళ్ళందరూ కూడా వచ్చి కలిశారనమాట. ఇంకా పిల్లలైతే ఎంతమంది ఉన్నారో అందరూ మగపిల్లలండి. చాలా అది ఇంకా మగపిల్లలదే కాబట్టి హాస్టల్ అందరూ ఉన్నారనమాట. మేము పోయిన రోజు కూడా చాలామంది పిల్లలైతే ఆ రోజు జాయిన్ అవ్వడానికి వచ్చారు. ఇంకా మేము కూడా కారు దిగేసి అక్కడ రూము అన్నీ అలాట్ చేయించుకొని పైకి అయితే వెళ్ళిపోయాము, అన్ని సామాన్లన్నీ మోసుకొని. చూడండి అప్పుడే లంచ్ టైం అనమాట. ఇంకా 1:30 అట్లా అయ్యింది. అందరికీ పిల్లలకైతే లంచ్కు వదిలారనమాట. ఇంకా అందరూ కిందికి వచ్చి అంతా లంచ్ చేస్తున్నారు. ఆ లంచ్ టైంలోనే పేరెంట్స్కి కూడా చాలామంది ఫోన్లు చేస్తూ ఉంటారనమాట. అంటే అక్కడ రూపాయి కాయిన్ బాక్సులు ఉంటాయి, వాటితో చేయాలి. వాళ్ళు ఏం ఫ్రీగా చేయనీయరండి. వాళ్ళు ఒకటి కార్డు ఇస్తారనమాట. ఆ కార్డుకి 100 రూపాయలు. మనం రీఛార్జ్కి మన ఇష్టం 100 కానీ 200 కానీ కట్టొచ్చు అనమాట. అవి కట్టేసి అక్కడ మనం రాపించుకుంటే ఒక 3 నెంబర్లు మాత్రమే ఉంటుంది. ఆ 3 నెంబర్లకే ఫోన్లు పోయేది, ఎక్స్ట్రా ఏ నెంబర్లకి పోవు అనమాట. ఒకవేళ ఆ నెంబర్లకు మనం ఫోన్ చేసినా మళ్ళీ పోవు, వాళ్ళు చేస్తేనే మనకు వస్తాయన్నమాట. ఆ టైంలోనే ఉంటుంది. ఇంకా ఎక్కువ మధ్యలో అట్లా చేయడానికి ఉండదన్నమాట. లంచ్కి వచ్చినప్పుడు నైట్ ఏమో 9:30కి వరకేమో ఉంటుందంట. ఒక అర్ధగంట గంట ఇస్తారంట టైము. అంతే అండి. అంతమంది పిల్లలు కూడా అప్పుడే చేయాలన్నమాట. చాలామంది ఉన్నారు పిల్లలైతే. ఇంకా ఆ టైంలోనే పిల్లలు పేరెంట్స్కి ఏదైనా అవసరం ఉంటే ఫోన్ చేస్తూ ఉంటారు. ఇంకా అలాగే దోబి కూడా అన్ని బట్టలు తెచ్చారనమాట. అందరూ తీసుకుపోతున్నారు పిల్లలు బట్టలు వాళ్ళవి. ఇంకా మేము రూమ్ అంతా పైకి పోయి సర్దేసి ఇంకా భోజనం అయితే చేస్తున్నాము. ఇక పిల్లలందరికీ కూడా మంచిగా ఉండండి అని చెప్పేసి మేము తిరిగి ఇంకా బయలుదేరామన్నమాట.
ఇంకా పిల్లల్ని వదిలేసి వస్తుంటే చాలా బాధ అనిపించింది అసలు. ఒకసారి ఎందుకు చేర్పించామా అని ఎంత బాధ అనిపిస్తుంది అనమాట. తప్పదు, చదువుల కోసం అయితే వాళ్ళ భవిష్యత్తు బాగుండాలంటే ఇంకా తప్పదు కదా. ఇంకా తిరిగి మేము అక్కడ భోంచేసి పిల్లలకి అన్నీ చెప్పేసి అన్నీ సర్ది పెట్టేసి ఇంకా బయలుదేరామన్నమాట. మాకు లాంగ్ జర్నీ కదండి, దాదాపు అంటే 7-8 గంటలు పడుతుంది. ఇంకా నైట్ అయితే కష్టం కదా జర్నీ అని చెప్పేసి తొందరగానే బయలుదేరామన్నమాట మేము కూడా. ఇంకా మధ్యలో అయితే వర్షం పడుతుందన్నమాట. ఇంకా మధ్యలో ఒక చోట ఆపి మళ్ళీ టీ తాగేసి బయలుదేరాము. ఇంటికి వచ్చేసరికి 10 అయిపోయింది. ఆ రోజు రాత్రి 10 అయింది. ఇంకా పిల్లలైతే మేము హాస్టల్లో ఉన్నప్పుడైతే ఆంటీ కొద్దిగా సెల్ ఇస్తావా, మా అమ్మతో మాట్లాడతానని చెప్పేసి పిల్లలైతే అడుగుతుంటారండి. అప్పుడు చాలా బాధ అనిపిస్తుంది. పాపం ఒక పిల్లోడైతే దాదాపు 15-20 నిమిషాల దాకా ఫోన్లోనే మాట్లాడాడనమాట వాళ్ళ పేరెంట్స్తో. పిల్లలు కార్డుతో రీఛార్జ్ చేయించుకుంటారు కదా, అది ఒక్క నిమిషానికి ₹1 కట్ అవుతూ ఉంటుందంట. ఎన్ని నిమిషాలు మాట్లాడితే అన్ని రూపాయలు కట్ అవుతాయి అన్నమాట. అందుకని ఎక్కువసేపు పిల్లలు మాట్లాడరు. ఎప్పుడన్నా ఫోన్ చేసినా బాగున్నావా, అది కావాలి ఇది కావాలి మనమే ఇంకా అడుగుతూ ఉంటాము. ఎన్ని నిమిషాలు, 10 నిమిషాలు మాట్లాడితే ₹10, 20 నిమిషాలు మాట్లాడితే ₹20 ఇలా కట్ అవుతూ ఉంటుందన్నమాట. ఇంకా అలా ఉంటుందని చెప్పేసి పిల్లలైతే పేరెంట్స్ పోయినప్పుడైతే అందరూ ఫోన్ ఇవ్వండి ఆంటీ, ఫోన్ ఇవ్వండి అని చాలామంది మాట్లాడుతూ ఉంటారు. అప్పుడు పాపం అనిపిస్తుంది వాళ్ళని చూస్తుంటే పిల్లలని. హాస్టల్కి పిల్లల్ని పంపించాలంటే తల్లిదండ్రికి ఎంత బాధ ఉంటుందో అసలు మనసులో ఇంకా అల్లాడిపోతుంటారు అనమాట. ఆడవాళ్ళమైతే పటపట ఏడ్చేస్తాము, పాపం మగవాళ్ళైతే ఎమోషన్స్ అలాగే పెట్టుకొని ఉంటారు. మా ఆయన అయితే పాపం ఎంత బాధ అన్నా ఉండని కళ్ళలో తెలిసిపోతుందన్నమాట ఆ బాధ. అంత పైకి అలా ఉంటాడనమాట, చాలా బాధపడుతుంటాడు. ముందు రోజు కూడా వాడు వెళ్ళిపోతున్నాడు, వాడు ఉంటే అది ఇది పని చేసేవాడు, పలికేవాడు మనకు అని నాతో చెప్పి చాలా బాధపడినాడు. నేను ఇవన్నీ చెప్తుంటే కూడా నాకు అసలు చాలా ఏడుపు వస్తుందండి వాడిని తలుచుకుంటే. అంత బాధ అనిపిస్తుంది. పిల్లలు మనకు దూరం అయిపోతే అసలు దూరంగా ఉంటే వాళ్ళు ఇంకా ఎప్పుడో పండగలకు కూడా ఎక్కువ పంపించారనమాట. హాస్టల్లో చిన్న చిన్న పండగలకు పంపించేది ఉండదు. హోమ్సిక్కేమో ఒకసారి పంపిస్తారు, మళ్ళీ దసరాకి అలా అంతే. ఇంకా చిన్న చిన్న పండగలకు దానికి దీనికి పంపివ్వరనమాట. ఇంకా అందుకని చెప్పేసి మనమే అప్పుడప్పుడు వెళ్ళి చూస్తూ ఉండాలి, వెళ్ళి వస్తుండాలన్నమాట. నిజంగా పిల్లల్ని అయితే కన్నీటితో సాగనంపాల్సి వస్తుంది హాస్టల్కి. ఓకేనండి, బాయ్.